శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవస్థానం బిక్కవోలు గ్రామం అనమాట. మేము ఫస్ట్ టైం వచ్చాం. అయితే ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది, చాలా పురాతన స్థల పురాణం కూడా ఉంది. అదేంటో కూడా చూపిస్తాను మీకు. మేము ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళాం. అయితే ఇక్కడ వెలిసిన వినాయకుడు ఎలా అంటే బావిలో వెలిసాడు, కాణిపాకంలో ఎలాగో అలాగే. అయితే ఆ బావి ఎంత లోతుందో ఎవరికీ తెలియదు. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసింది, 4కి తీస్తారు. మేము 2:30కి వెళ్ళాం. ఇంక అప్పటి వరకు వెయిట్ చేసి మరి దర్శనం చేసుకొని వచ్చాం. ఈ స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ వినాయకుడి దగ్గరికి వెళ్ళి మనం చెవిలో ఏది చెప్తే అది తప్పకుండా జరుగుతుందట. పైన అంతా వెండి తొడుగు వేసి ఉంది వినాయకుడికి. అసలు సేమ్ వినాయకుడి కళ్ళు తొండం ఎలా ఉంటాయో అలాగే వెలిసిందనమాట విగ్రహం. ఫస్ట్లో అయితే అర్థం కాలేదు, గ్రిల్స్ ఉండేసరికి. గేట్ ఓపెన్ చేశాక బాగా అర్థమైంది ఆయన రూపం ఏంటి అనేది. అందరం చక్కగా అవకాశం ఇచ్చారు. ఒక్కొక్కరిగా వెళ్ళి చెవిలో చెప్పుకోవడం అనేది చాలా స్పెషల్గా ఉంది. అంతేకాకుండా చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఏ టెంపుల్లో అయినా సరే దేవుడి గర్భగుడిలోకి వెళ్ళి ఆయన దగ్గర చెప్పుకోవడం అనేది ఉండదు కదా. ఇదే ఇక్కడ స్పెషాలిటీ. ఎవరైనా వెళ్ళకుండా ఉండుంటే ఇప్పటికీ తప్పకుండా వెళ్ళండి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామం. అయితే ఈ గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది, కానీ మేము వెళ్ళేసరికి అది కూడా క్లోజ్ అయ్యింది. వచ్చేటప్పుడు చూద్దామంటే అప్పటికి క్లోజ్ అయ్యే ఉంది. ఇంకా ఈ వినాయకుడిని దర్శనం చేసుకొని వచ్చేసాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు మిస్ అవ్వద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.